ఎన్టీఆర్ గారు కూడా ఎక్కడ అంటే రాజీ పాడలేదు, బాగా చేశారు. కాకపోతే ఏంటంటే రుతిక్ రోషన్ మధ్య మనం చూసి ఉన్నాం కాబట్టి ఎన్టీఆర్ గారిని ఇదే ఫస్ట్ స్పై మూవీలో చూడడం కాబట్టి అది కొంచెం మనకి తీసుకోలేము. బట్ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే బోరు కొట్టకుండా ఒక 2-3 ట్విస్టులతో సినిమాని బాగానే లాగించారని చెప్పింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. కాకపోతే ఏంటంటే ఏదైతే ఫస్ట్లో మనకి ఏవో ట్విస్టులు ఉంటే ఎవరో వచ్చేస్తారో అన్నదైతే ఏమీ లేదు. బట్ ట్విస్టులతో ఆ కథ వరకు కొన్ని ట్విస్టులు బాగున్నాయి. బట్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే. సినిమా బోరు కొట్టలేదు అంతే, జస్ట్ ఓకే. అదే అని చెప్తున్నాను, బాగా హైలైట్ చేశారు ఎన్టీఆర్. అంటే రుతిక్ రోషన్ జస్ట్ వదిలేరు కానీ సినిమాలో ఎన్టీఆర్ని మాత్రం చాలా కేర్ తీసుకున్నారు. బీజిఎంలో కానీ యాక్షన్ సీక్వెన్స్లో కానీ ఆ షార్ట్ మూమెంట్లో కానీ ఎక్కడ మైనస్ చేయలేదు. అంటే రుతిక్ రోషన్ పట్టించుకున్నారు, ఎన్టీఆర్ని వదిలేసారు అన్న మాటే లేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఎన్టీఆర్ని బాగా చూపించారు, రుతిక్ రోషన్ ఏదో యావరేజ్ అలా చూపించుకుంటూ వెళ్ళిపోయారు. నా వరకు చూసుకుంటే ఎన్టీఆర్ని అయితే చాలా కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగానే చూపించారు, సూపర్ చూపించారని చెప్పుకోవచ్చు. రుతిక్ రోషన్ ఎన్టీఆర్ బాగున్నాడు. కాకపోతే మనం హైట్కే కొంచెం అక్కడ 2-3 సీన్లో కొంచెం కొరత కనిపించింది. బట్ యాక్టింగ్, డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్స్లో అయితే ఎవరో తక్కువ కాదు. అది రుతిక్ రోషన్ కానీ లేదంటే ఇది ఎన్టీఆర్ కానీ ఎవరిని తక్కువ చేసి చూపించలేదు. బట్ సినిమా స్క్రీన్ ప్లే పరంగా, స్టోరీ పరంగా కొంచెం రొటీన్ వేలో ఒక కమర్షియల్ మూవీ అనుకోవచ్చు. బట్ బోర్ కొట్టలేదు సినిమాని. బోర్ కొట్టుకుని ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. ఒక అదర్ ఫ్యాన్స్కి అయితే మరి అంత చెడగొట్టే కట్ట ఏ సినిమా కాదు, ఒక హిట్ మూవీగా చెప్పుకోవచ్చు. బట్ రికార్డుల కోసం మాట్లాడుకుంటే బాలీవుడ్లో ఎంతవరకు వెళ్తుంది అనేది వాళ్ళ రుతిక్ రోషన్ స్టామినా బట్టే ఉంటుంది. బట్ సినిమా అయితే నిజంగా చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు 2 కాలర్ నెత్తి అంత లేదు కానీ ఓకే చూసినంతే బోర్ కొట్టలేదన్న అంతే. థ్యాంక్ యూ.